మన గ్రామం ఎలా ఉందో ఎప్పుడో చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు దాకా ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ చక్కగా ఎంతో చక్కగా మంచి రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్ల మీద ఇంకా చక్కగా మురికాలను పారుతా ఉన్నాయి. దాంట్లోంచి నడుచుకుని రావాల్సి వస్తా ఉంది. ఎక్కడ చూసినా కానీ ఇంత డ్రైనేజీ సున్నాగా ఉన్న వ్యవస్థ ఇంత దారుణం. చాలా చోట్ల డ్రైనేజీ లేవు మన గుడివాడ నియోజకవర్గంలో. కానీ మీ పుట్టగంట గ్రామంలో మాత్రం రోడ్డు డ్రైనేజ్ కింద అయిన పరిస్థితి మీరు ఇక్కడ అందరికీ కనబడతా ఉంది. ఎటువైపు వెళ్ళినా కానీ ములుగు వాసన వస్తా ఉంది. ఇంకా 21వ శతాబ్దంలో ఇంత దారుణమైన పరిస్థితిలో మనం అందరం బతకాల్సిన అవసరం ఉందంటే చాలా బాధేస్తుంది. నేను గ్రామానికి సమస్యలు ఏమున్నాయని చూడటానికి వెళ్తా ఉన్నాను. మీ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అయితే దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇక మంచినీళ్ళన్నీ మిగతా అన్ని చోట్లలాగానే ఉంది. మీకు అట్లీస్ట్ అయితే బోర్ వేసి డైరెక్ట్ గా పెట్టినట్టున్నారు. వాటర్ ఉప్పు నీళ్ళే వాడుతూ ఉన్నట్టున్నారు. మరి మంచినీళ్ళు అనేది, శుభ్రమైన రోడ్లు అనేవి, డ్రైనేజ్ అనేది మన ప్రాథమిక హక్కు. రాజ్యాంగం కల్పించిన హక్కు అది. మనం ఎలా బతకాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఇంత దుర్మార్గంగా పరిపాలించే వాళ్ళని మనం అసలు సహించాల్సిన అవసరమే లేదు. రోడ్లన్నీ టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చిన, అందుకనే చక్కటి రోడ్లు ఉన్నాయి ఉండటానికి. కానీ రోడ్డు మీద నడవడానికి అవకాశం లేదు. ఎందుకంటే చక్కగా మురికాలు మారుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ మరి అంత దారుణమా? ఏ రోడ్డు వెళ్ళినా కానీ మరి మెయిన్ రోడ్లో మురికాలు సాయంత్రం మునిగిపోయి ఉంటుంది. ఎప్పుడు చూసినా కానీ ఆగిపోయి ఉంటుంది. ఉడికిలు ఎప్పుడైనా తీపిచ్చే అవకాశం ఉందా లేదా? చేశారు ఎప్పుడైనా? కనీసం మెయింటెనెన్స్ లేదు. ఎంత దారుణం అది. సో మనకేంటంటే కొండ ప్రాంతాల్లోనూ ఇట్లోనూ ఉంటుంది అనమాట. నీరు కొండల మీద పడ్డ నీరు ఎటు పల్లం ఉంటే అటు పారుతూ ఉంటుంది. అట్లాగే మీకు కూడా ఇక్కడ ఎటు పల్లం ఉంటే అటు పక్కకి మురికాలు వెళ్తా ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి మీరు ఎలా సహిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ ఒక్కసారి మీరు ఒక్కటే ఆలోచించుకోండి. ఇదే అవకాశం మనకి. శుభ్రమైన మంచినీళ్ళు మన హక్కు. అలాగే మనకి మంచి డ్రైనేజ్ వ్యవస్థ మన హక్కు. మంచి రోడ్లు మన హక్కు. ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన హక్కులు. దీనికి దూరం చేసిన ప్రతి ఒక్కరి మీద మనం చర్యలు కూడా తీసుకోవచ్చు. దీనిలోంచి మనం బయటపడాలి. పని చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి పని దొరకాలి. నేను తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ రోజే కళలకు రెక్కలు అని చెప్పేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త పథకాన్ని రూపొందించారు. ఇంటర్మీడియట్ తో చదివి ఆపేసిన ప్రతి ఒక్క మహిళలు, ప్రతి ఒక్క అమ్మాయిలు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ వాళ్ళకి విద్యా రుణం గవర్నమెంటే హామీ ఇచ్చి వచ్చేటట్టుగా చేస్తామని చెప్పారు. ఆ హామీ ఏంటంటే మీరు చదువుకున్నంత కాలం దాని వడ్డీ గవర్నమెంటే కడుతుంది. అంటే అప్పటిదాకా మీకు వడ్డీ ఉండదు. ఆ చదువు అయిపోయిన తర్వాత నిదానంగా మీరు తీర్చుకోగలిగినట్టుగా మీకు ఆ రుణం ఇప్పించడం జరుగుతుంది. మంచి అవకాశం ఇది. ఆడపిల్లలందరూ చదువుకోండి. బాగా చదువుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని చెప్పేసిన ఆశయం ఈ గ్రామంలోనే కాదు, మన గుడివాడ నియోజకవర్గంలో మొత్తం చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చెరువు 12 ఎకరాల చెరువు అంటది. చెరువు 30 అడుగుల్లో వేశారు. మధ్యలో ఎక్కడా లేనట్టుగా ఒక ద్వీపకల్పంలో పెట్టి దాని మీద ఒక స్తంభం ఉంది. ఇది ఇంకెక్కడా చూడలేదు నేను. మన పుట్టగుంట గ్రామం స్పెషాలిటీ. దీన్ని తీసుకెళ్లి మనం ప్రచారం చేసుకుని మనకి సందర్శకులు కూడా వస్తారు దాన్ని చూస్తారంటే. ఇది చూస్తుంటే చెరువు మధ్యలో చిన్నగా ఒక ఐలాండ్ లాగా ఉంది, ఒక ద్వీపం లాగా ఉంది. ఆ ద్వీపంలో ఒకే ఒక కరెంటు పోల్ ఉంది. ఇలా జరిగే అవకాశం లేదు. మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలా ఒప్పుకుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. సో ఆ చెరువు ఎవరు తవ్వారు, ఎందుకు తవ్వారు, ఆ మట్టి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు లాభం పొందారు, మొత్తం బయటికి తీస్తాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ప్రతి ఒక్కరికి మీకు అందరికీ చెప్తా ఉన్నాను. ఈ ఎమ్మెల్యే మిమ్మల్ని మళ్ళీ మభ్య పెడతానికి మళ్ళీ వస్తున్నాడు.
నేను ఇవే నా చివరి ఎన్నికలు అనుకుంటా. చివరి ఎన్నికలు కాకముందే పోయినసారి ఎన్నికలకే 5,000 కోట్లు దోచేశాడు. ఈసారి కనుక అవకాశం ఉంటే గుడివాడ మొత్తం దోసేసి 50,000 కోట్లు లాగేస్తాడేమో. జాగ్రత్త పడనమ్మా, ఇట్లాంటి వాటిలో పడకండి. మీరందరూ దయచేసి ఇలాంటి దీంట్లో పడకుండా మన గుడివాడ అభివృద్ధి వైపు నడిచేట్టుగా మనం అందరం ఒక మాట అనుకుని ఒకే మాట మీద నడుద్దాం. గుడివాడకి అభివృద్ధి అంటే ఏంటో చూపిద్దాం అని చెప్పేసి మీ అందరికి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన 40 చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, తెలుగు నేరమన్ననా తిరుగులేని దీవెనా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ఇదే ప్రజల గుండెరా, మీరు కదలి రండిరా. పురిటిగడ్డ తెలుగు నేల అంటూ స్థాపించను తెలుగు పార్టీ ఎన్టీ రాముడు. నవ్యాంధ్రకు నుడికారం కొత్త వెలుగు అంటూ పత్రాలను పట్టే చంద్రబాబు నాయుడు. ఏ బడుగుకైనా వెన్నుదన్ను నిలిచి, ఏ మహిళకైనా భరోసాని పెంచి, నా ప్రజలు అంటూ జీవితాన్ని విడిచి ఆ ప్రగతి కోసమే శ్రమించింది నిలిచి. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన 40 చరితరా.